హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను ఒక దుర్ఘటన జరిగింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు వచ్చిన పిల్లలు ఇద్దరు వెళ్ళే దారిలో యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. ఇద్దరు పిల్లలు. దానికి గాను దిల్రాజు గారు 5,00,000 మనిషికి ఒక 5,00,000 ప్రకటించారు. కానీ ఇక్కడ అది సమస్య కాదు. బేసిక్గా ఇక్కడ సమస్య పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ ఆ సభలో ఏమన్నారు? జాబులు రానికి టైం పడుతుంది, మరి మీరేం చేస్తున్నారు ఇవ్వాల్సిన వాళ్ళు? మీ ప్రభుత్వం ముందు వచ్చేప్పుడు చెప్పారు కదా, మేము వస్తే 10 లక్షల జాబ్స్ ఇస్తామని. 6 నెలలు అయిపోయింది, 1,60,000 కోట్లు అప్పు చేశారు. మరి ఎవరి జేబులోకి వెళ్ళాయి 1,60,000 కోట్లు? డిఎస్సి వదలలేదు, జాబ్ క్యాలెండర్ వదలలేదు. లోకేష్ బాబు ఫస్ట్ తారీఖు వదులుతున్నారు కదా, వదలలేదే. మరి మీ చేతకాంతనం కాబట్టి, మీ చేతకాంతనం వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు ఇప్పుడు సినిమాలకు రావాలి, బట్టలు చెప్పుకోవాలా? బైకులు స్టంట్లు చేయాలా? బైకులలో ఒక మనిషిగా మాట్లాడారా మీరు? ఒక సీఎంగా, డిప్యూటీ సీఎంగా మాట్లాడారా మీరు? ఒక పోరంబోకులాగా మాట్లాడారు. దీనికి ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈ ఘటన మీద. అలా పిచ్చి కామెంట్స్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారి మీద చర్యలు తీసుకోవాలి. ఈ దుర్ఘటన వల్ల నా కుటుంబాన్ని ఏపీ ప్రభుత్వం ఆదుకోవాలి కూడా అని నా కామెంట్ అయితే. కానీ మొత్తం విషయంలో నాకు అర్థం కాదు ఏంటంటే, అంత పిచ్చివాగుడు వాగిన పవన్ కళ్యాణ్ని పిచ్చి కుక్క అని అందరు అంటుంటే, ఏమో ఇన్ని రోజులు ఏమో ఎందుకు అంటున్నారు అలా? ఒక రెస్పెక్టెడ్ హీరో, పెద్ద మనిషి కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటే, ఇలా వాగుతున్నందుకే అంటారేమో అనిపిస్తుంది నాకు. కొంచెం తెలివి ఉండాలి కదా వాగెప్పుడు మనిషికి. ఏది పడితే అది వాగద్దు కదా. ఉందని నోరు అందరికీ ఉంటుంది. దాన్ని ఎలా వాడుతున్నాం అని దాన్ని బట్టి వాడు మనిషి పశువు అని చూస్తారు. బట్టలు చంపుకోవాలి, రైసులు చేసుకోవాలా, స్టంట్ స్కూల్ పెట్టాలా, అయ్యా నువ్వు చెప్పేది? డిప్యూటీ సీఎం అనుకున్నావు, పోరంబోక్ గాను అనుకుంటారు నువ్వు? నోటికి వచ్చినట్టు బాగుతున్నావు. పిల్లకాయలు ఏమైనా అయితే ఈరోజు ఇద్దరితో పోయింది. నీ పనికి మాల మాటలు వింటే ఇంకెంతమంది పోతారో? ఎవరు చెప్తారు సమాధానం వాళ్ళ తల్లిదండ్రులకి? 20-25 ఏళ్ళు కష్టపడి పెంచుకొని కంటికి డబ్బగా కాపాడుకున్న పిల్లలని నీ పనికి మాల హీరోల కోసం ప్రాణాలు తీసుకోవాలా? ఆ తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తాడు? దీనికోసం ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం అనేది రియాక్ట్ అవ్వాలి దీని గురించి. లేకపోతే చర్యలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. అది ఎలా ఉంటాయో మీరు చూస్తారు కూడా. దీని గురించి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ కూడా మాట్లాడుతుందని తెలుస్తుంది లోపల. చూద్దాం ఏం జరుగుద్దో. కానీ దీనికి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా సరే సపోర్ట్ చేస్తే మాత్రం వాళ్ళకైనా వెదవులు ఇంకోరు లేరని వాళ్ళు నిరూపించుకున్నట్టే. మీ హీరో మాట్లాడిన తప్పుడు మాట, దాన్ని మీరు ఒప్పుకోకపోయినా అదే నిజం. కావాలంటే పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల కాడికి వెళ్ళి అడగండి, తెలుస్తుంది వాళ్ళ బాధ ఏందో. మిమ్మల్ని అలాంటి సావమని చెప్తున్నాడు మీ హీరో. చస్తారేమో సావండి, కానీ దానికి ముందు సమాధానం మీ అమ్మ చెప్పి సావండి. ఉంటాను.